అస్మద్గురుభ్యో నమః. భారతీయ సంస్కృతికి మూలాలైన ఋషులు మహర్షుల యొక్క జీవితాల విశేషాలను సంక్షిప్తంగా తెలుసుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగా మార్కండేయ మహర్షి భృగు వంశము వాడు, మృకండ మహర్షి యొక్క కుమారుడు. ఈయన ఒకసారి హరిహరులు ఇరువురిని గూర్చి తపస్సు చేసి మార్కండేయుని సంతానముగా పొందినాడు. మృకండ మహర్షి హరిహరులను గురించి తపస్సు చేయగా వారికి ఒక పుత్రుడు కలిగాడు. అతని పేరే మార్కండేయుడు. మార్కండేయుని తల్లి మనస్విని. మార్కండేయునికి చిన్నతనంలోనే మృత్యువు రాగలదని, అతడు అల్పాయుష్కుడని తల్లిదండ్రుల ద్వారా తెలుసుకొని శివుని గూర్చి తపస్సు చేసి మృత్యువుని ఎదిరించి చిరంజీవి అయినాడు మార్కండేయుడు. మార్కండేయుని భార్య ధూమ్రావతి. ఆమె యందు వేదశీరుడు అను వాడిని జన్మించారు. ఆమె యందు వేదశిష్యుడు అను వాడిని పుత్రుడిగా బడసినాడు మార్కండేయ మహర్షి. మార్కండేయ చరిత్ర భాగవతంలో వివరముగా చెప్పబడి ఉన్నది. ఇక కణ్వ మహర్షి కశ్యప ప్రజాపతి వంశంలోని వాడు కణ్వ మహర్షి. ఈయన బ్రహ్మచారి, కాణ్వ శాకీయులకు మూల పురుషుడు. సామవేదంలో అనేక మంత్రాలకు ఈయన ద్రష్ట. విశ్వామిత్ర మేనకల యొక్క కుమార్తె శకుంతల కణ్వ మహర్షి దగ్గర పెరిగినది. శకుంతల దుష్యంతులకు భరతుడు జన్మించాడు. ఈ గాథతో కణ్వ మహర్షి అందరికీ సుపరిచితుడు అయినారు. ఇక జాబాలి మహర్షి. జాబాల అనే విప్రకన్యకు దేవతావర ప్రసాదంగా కన్యాత్వ దశయందు ఈ జాబాలి పుట్టాడని పురాణ కథ. దశరథ మహారాజు ఎంచుకున్న గురువులలో ఈ జాబాలి కూడా ఒకరు. ఈయన పేరు మీదనే జాబాలము అనే ఉపనిషత్తు కూడా ఉన్నది. విభూతి రుద్రాచల మహిమలు అందులో తప్ప వేరొక చోట ఉండవు. అంటే ఈ జాబాల ఉపనిషత్తులో మనము ధరించే విభూతి రుద్రాక్షల యొక్క ఔన్నత్యము గొప్పతనాన్ని గురించి ఈ జాబాల ఉపనిషత్తులో వివరించబడినది. హరిద్రుమతుడు అనే గురువు దగ్గర చేరి ఆయన చేతనే ఉపనయనాది సంస్కారములు పూర్తి కావించుకొని గురువు యొక్క ఆదేశంతో గోవులను రక్షిస్తూ కాలం గడిపసాగాడు. అతని భక్తికి గురువు ఆజ్ఞను అమలు చేయి విధమునకు మెచ్చుకొని వాయువు, అగ్ని, సూర్యులు, ఒక పక్షి ఆయనకు బ్రహ్మజ్ఞానము పూర్తిగా నేర్పారు. జాబాలికే సత్యకామ జాబాలి అని కూడా పేరు. జాబాలి ఆస్తికుడే అయినను రామునితో నాస్తికవాదము చేశాడు. ఈయన పేరు మీద తిరుమల కొండలో జాబాలి తీర్థమని ఒక పుణ్యక్షేత్రము ఉన్నది. మరి యొక్క సంచికలో మరికొంతమంది ఋషుల గురించి మహర్షుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.